ఎట్లా ఉన్నాయేమో పథకాలు? మీరు సర్పంచులు అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. 18,000 వస్తున్నాయి, అమ్మ ఒడి వస్తుంది, ఆధార్ కార్డు వస్తున్నాయి, అన్ని ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, అన్ని వస్తున్నాయి. మళ్ళీ జగన్ అన్న మళ్ళీ గెలుతుడు. మళ్ళీ కాదు, మళ్ళీ 5 సంవత్సరాల జీవితాంతం రావాలి. మళ్ళీ అంత ఇష్టం ఎందుకు? ఏంది చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా చేశాడమ్మా? ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. మేలు చేసిండు. మళ్ళీ వచ్చేది జగన్ అన్నే. మళ్ళీ జగన్ అన్నే. నా కోటి పుట్టిన కానించి నాకు ఇదేది కాంగ్రెస్. అమ్మఒడి వస్తుందా? ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎవరన్నా చంద్రబాబు ఉన్నప్పుడు అని ఇచ్చిండా? చంద్రబాబు వస్తాడండి అంటాడు కదా. జగనన్ననే ఎంతమంది వచ్చినా? పవన్ కళ్యాణ్ సినిమా తీసుకోవటమే, రాజకీయం అనవసరం ఆయనకి. ఓడిస్తా ఎన్ని సీట్లు వస్తాయమ్మా జగన్ గారికి? 170. చిన్న అమ్మాయిని తీసుకొని వచ్చావు నువ్వు? ప్రజల చిరకాల కోరిక, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక ఈ సంవత్సరం నెరవేరింది. కొన్ని లక్షల ఎకరాలకి ఈ ప్రాజెక్టు ఒక బంగారు భవిష్యత్తులో అది. సరే, అంటే ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టెప్ తీసుకోలేదండి. ఇప్పుడు ఇది ఒక వరవండి పల్నాడు ప్రజలకి. దగ్గర కనీసం 1,50,000 ఎకరాలకి ఇది ఒక మంచి వరం అన్నమాట. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు ఎలక్షన్స్ లో? మంచి భవిష్యత్తు అండి. ఇప్పుడు రాజకీయంగా అన్ని పార్టీల వారు ఇప్పుడు ఈ వ్యవసాయం అండి అందరూ వేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీలు వ్యవసాయం వేసుకుంటారు, అవతల కూడా ఎంత ఉపయోగం. ఎలకే కాదు కదా, ఒక వైసీపీ పార్టీ అని కాదు, ఏ పార్టీకైనా అందరు రైతులకి, ప్రతి రైతుకి. పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం. కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పథకాలు కూడా అందరికి ఇస్తున్నారు కదా బ్రహ్మాండంగా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ నాయుడు గారి చొరవతో, ఎంపీ గారి చొరవతో ఇవాళ ఈ శంకుస్థాపన జరుగుతుంది. వెంకయ్యనాయుడు గారి చొరవతో ఈ శంకుస్థాపన అంగరంగ వైపు బ్రహ్మాండం జరుగుతుంది పల్నాడు ప్రజలకి. అది సరే, 2024 ఎలా ఉండబోతుంది? అటు సైడ్ ప్రతిపక్షాలన్నీ పొత్తులతో వస్తున్నాయి. 175 అండి. ఎన్ని పొత్తులతో వచ్చినా 175. ఏముండదు, 0. సినిమా హీరో అండి, ఎవరు జనం చూస్తారండి, పిల్లలు వీళ్ళందరూ చాకబడి చూస్తుంటారు, మనం చూస్తుంటాం సినిమా హీరో కాబట్టి. అది సినిమా హీరో నానే ఉంటుంది. అది సినిమా వరకే అది పరిమితం. ఏముండదులేండి, అవన్నీ అధికారులు అండి, వాళ్ళకు ఉంటుంది. అది ఏముండదు. బ్రహ్మాండం. మా వెంకటరామారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు అయితే బ్రహ్మాండంతో ఉంటుంది. హ్యాపీ ఇది. అందరూ లేరు, అందరికి అందినాయి. ప్రతి సొమ్ము అందరు తిన్నారు తెలుసా. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం లేదు అంతే. ఆయన ఒక సినిమాలు ఏం లేదాడా, పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఏం లేదాడా. జగన్మోహన్ రెడ్డి అందరు మేలు చేస్తుండు. ఇంత మంచి నాయకుడు దొరకడు. చంద్రబాబు అంతా మోసమే, ఏమి ఉండదు ఆడ. ఉన్నప్పుడు ఎట్లా పథకాలు ఇచ్చిందా? ఏమి ఉండదండి.
జగన్మోహన్ రెడ్డి సూపర్ చేస్తుండ్రు పథకాలు, ఎక్సలెంట్. వాళ్ళ నాన్న ఎట్టో అట్లా అది. మరి లోకేష్ అన్నా వాళ్ళ నమ్మరన్నా, లోకేష్ చంద్రబాబు నమ్మరు, అయిపోయింది లేదు అంటే 175 పక్క చూసుకోంగా. 170 సీట్లు డౌటే లేదు. చెప్పు. 170 రావు కానీ 140 నుంచి అంతవరకే నమ్మకం. జగను గెలిచేది జగన్ సీఎంఏ. జగన్కే వేయాల్సిన ఓట్లు ఏడ మటుకు గెలుస్తాడు కంపల్సరీ. ఏడ పోయిందంటే అసలు సీఎంఏ రాడు. ఏడగానే లేకపోతే సీఎంఏ రాడు. అది వాస్తవం. అంత అంటే అట్లా ఉంది. అట్లా రైతు భరోసా, అమ్మ ఒడి అన్ని బ్రహ్మాండంగా చేస్తుండు. అలా లేడీస్ చూస్తే చూడు అసలు మామూలు విషయం. అసలు ఆగుతురా రేపు సీఎం. అసలు సీఎం అంటే అసలు ఎదురే లేదు ఆయనకి. జగన్ సీఎం ఎదురే లేదు. ఆయన అంత నీటుగా చేసుకొస్తుండు. ఆడవాళ్ళకి ఎక్కువ చేసుకొస్తుంది అన్నమాట. అది ఎప్పుడే ఇబ్బందే లేదు. రవణత్తనాలు కానీ, అమ్మ ఒడి కానీ, చదువుకునే పిల్లలకి మంచి చేసిండు. రైతుకి 150 సీట్లు జగన్కి. చంద్రబాబు అంతే, ఏం లేదు. జగన్ వదిలిన పథకాలు డూప్లికేట్ గా చంద్రబాబు నాయుడు వదిలిండు. అంతే, ఏమీ లేదు. పేర్లు మార్చి డూప్లికేట్ వదిలిండు. అంతే. మళ్ళీ జగనే 100% అంతే. ఏది 170 సీట్లు వస్తాయి అంతే. ఏమి లేదు. అంత డూబు. ఏమి లేదు. ఎవరు నమ్మరు. ఒక్కళ్ళు కూడా నమ్మరు. అది చూసారు. 14 సంవత్సరాలు చూసారు, నమ్మరు. అది ఆయన 14 ఏళ్ళు చేసి ఏం చేసిండు? రేపు అతని వెనకొస్తే ఈ పథకాలు మొత్తం తీసేసే. అన్ని వచ్చినాయి పథకాలు, చెప్పిన అన్ని వచ్చినాయి. మీ మహిళలకి ఉన్నప్పుడు ఇచ్చిండు. అన్ని పథకాలు వచ్చినాయి. పెట్టి మొత్తం వచ్చినాయి. అమ్మఒడి మొత్తం వచ్చింది. అమ్మఒడి వచ్చింది. 18 అన్ని ఇస్తుండు. చంద్రబాబు నాయుడు ఏమి ఇయ్యలేదు. అమ్మఒడి ఎవరు ఏమి ఇయ్యలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు. మాకు అన్ని ఇస్తుండు జగనన్న. మాకు అన్ని డెవలప్ చేస్తుండు. మేము జగనన్నే సీమగా మళ్ళీ రావాలి. జగనన్నే మాకు మంచి కావాలి. జగనన్న మాకు అన్ని చేసిండు. పిల్లలకి పింఛన, మరి పిల్లలకి అమ్మఒడి, మరి రైతు భరోసా అన్ని మాకు